హలో నవీన్ దివ్య యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక్క చిన్న మాట, ప్లీజ్ లాస్ట్ 5 మినిట్స్లో నేను కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ అయితే షేర్ చేశాను. స్మాల్ యూట్యూబర్స్కి చాలా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ స్కిప్ చేయకండి. అలాగే నేను కూడా ఎక్కువ టైం తీసుకోను. అసలు నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానన్న విషయం మాత్రం ఇప్పుడు చెప్పేస్తాను. నేను ఒక 3 టాపిక్స్ కోసం నేను ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ టాపిక్ వచ్చేసి నవీన్ దివ్య యూట్యూబ్ జర్నీ. అసలు నేను యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ చేశాను, అలాగే నేను 1.5 ఇయర్ స్టాప్ చేశాను. యూట్యూబ్ జర్నీ 1.5 ఇయర్ ఎందుకు స్టాప్ చేశాను, అలాగే మళ్ళీ నేను ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. కానీ ఇందులో ఎక్కువగా మాట్లాడేదైతే యూట్యూబ్ గురించి మాట్లాడతాను. యూట్యూబ్ జర్నీ, నా జర్నీ మాట్లాడతాను. అట్ ద సేమ్ టైం నేను యూట్యూబ్లో ఏమేం లెసన్స్ నేర్చుకున్నాను అనే టాపిక్ గురించి అయితే మాట్లాడతాను. అండ్ నాకు అసలు ఏమీ తెలియదు యూట్యూబ్ గురించి. జస్ట్ వీడియోస్ తీయటం, అప్లోడ్ చేయటం, అంతవరకే నాకు తెలుసు. ఎక్కడ మ్యూజిక్ తెచ్చుకోవాలి, ఛానల్ బ్యానర్ రాయటం తెలీదు. టెక్స్ట్ జస్ట్ ఏంటంటే మనం వీడియో తీస్తాము, ఆ వీడియోస్ని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో కూడా తెలీదు. కానీ మనకున్న మంచి మంచి యూట్యూబ్లో క్రియేటర్స్ వల్ల నేనైతే ఎలా ఎడిట్ చేయాలని చెప్పి వీడియో చూసుకునేదాన్ని, దాని ప్రకారం ఎడిట్ చేసుకునేదాన్ని, అప్లోడ్ చేసుకునేదాన్ని. ఇప్పుడు మన ఫోన్స్లో స్క్రోల్ ఉంటాయి కదా, ఈ ట్యాప్ క్లోజ్ చేస్తే ఈ ట్యాప్ ఓపెన్ అయింది. సో అట్లా ఈ ట్యాప్లో చెక్ చేసుకునేదాన్ని, ఈ సైడ్ ట్యాప్లో వచ్చేసి నేను ఎడిటింగ్ చేసుకునేదాన్ని. సో అట్లా ఆ స్టేజ్ నుంచి నేను వీడియోస్ చేసుకుంటూ వచ్చాను. అట్లా ఒక 10-15 వీడియోస్ అయితే నేను హోమ్ కుకింగ్ వీడియోస్ అయితే చేశాను. ఆ తర్వాత కరోనా టైం, ఇట్స్ 2022-23 ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్ నా యూట్యూబ్ ఛానల్లో. సో నాకు 1000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చింది, 4000 అవర్స్ కంప్లీట్ అయింది. అట్ ద సేమ్ టైం నాకు గూగుల్ పిన్ వచ్చింది, నాకు మానిటైజేషన్ అయ్యింది, $10 వచ్చినాయి. సో ఇవన్నీ నాకు 22-23 టైంలోనే జరిగినాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్, కరోనా టైంలో నాకు మానిటైజేషన్ అయ్యింది, బట్ నాకు 23లో నాకు గూగుల్ పిన్ అయితే వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇంకా $20-30 అయితే కూడా గెయిన్ చేసుకున్నాను. నేను ఇంకా డిఫరెంట్ టాపిక్స్ మీద మాట్లాడుతుండేది. స్మాల్ క్రియేటర్ కదా, ఇంకా డిఫరెంట్గా ట్రై చేసేదాన్ని నా ఛానల్లో. నాకు నచ్చిన వీడియోస్ పెట్టేదాన్ని. అండ్ అలాగే ఒక ఛానల్లో అన్ని మల్టిపుల్ థింగ్స్ వేసేదాన్ని. నాకు తెలిసిన ఐడియాస్ షేర్ చేసుకునేదాన్ని, నా ఇంట్లో హోమ్ థింగ్స్ ఐడియా చేసుకునేదాన్ని, డెకర్ ఇట్లా అన్ని రకాలు. నాకు ఏదైనా యూట్యూబ్లో ఏదైనా విషయం జరిగినప్పుడు రియాక్ట్ అవ్వాలనిపిస్తే అలా రియాక్ట్ అయ్యేదాన్ని. సో అట్లా అన్ని మల్టిపుల్గా వేసాను. అండ్ కొన్ని డేస్ అయితే నేను సీరియల్ కంటెంట్ కూడా, నేను సీరియల్స్ కంటెంట్ కూడా నేను నా వాయిస్ ఇచ్చి మాట్లాడాను. సో అలాగే ఫుడ్ ఛానల్స్ కూడా ఉంటే ఫుడ్ కూడా నేను దాని గురించి మొత్తం అసలు ఓవరాల్ మొత్తం నా టాలెంట్ ఆరల్స్ నాకు ఏది చేయాలనిపిస్తే నా ఛానల్లో నేను అప్లోడ్ చేసుకునేదాన్ని. సో అంతవరకు అయితే బాగుంది. యూట్యూబ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ అండి. ఎందుకంటే యూట్యూబ్లో మనము కరెక్ట్గా ఐడియాస్ తెలుసుకొని, యూట్యూబ్ పాలసీస్ తెలుసుకొని వెళ్తే యూట్యూబ్ చాలా మంచి ప్లాట్ఫామ్. ఎందుకంటే నేను చెప్పాను కదా, లాస్ట్ 5 మినిట్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడతాను. అండ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ టాపిక్. ఏంటి అంటే అసలు స్కిప్ చేయకండి, ఇక్కడ నేను చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అండ్ నేను నేర్చుకునే విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను. యూట్యూబ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ అండి. ఎందుకు అంటే ఇప్పుడు మనము స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి అనేది స్కూల్ రూల్స్ పాటించాలి, కాలేజ్కి వెళ్తే కాలేజ్ రూల్స్ పాటించాలి, అలాగే ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ రూల్స్ అనేవి పాటించాలి. సో ఎట్లా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ, ఒక కంపెనీ కింద వర్క్ చేస్తున్నామన్నా, ఒక స్కూల్లో మనం చదువుకుంటున్నామన్నా కానీ, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడైతే ఆ రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ని మనం అగైనెస్ట్గా వెళ్ళకూడదు. ఆ రూల్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. లైక్ దట్ ఇలాగే యూట్యూబ్ కూడా అంతే. సో యూట్యూబ్కి అనేది కొన్ని పాలసీస్ ఉంటాయి. సో ఆ యూట్యూబ్ పాలసీస్ మనము కరెక్ట్గా అర్థం చేసుకొని కరెక్ట్గా వెళ్తే యూట్యూబ్ చాలా మంచి ప్లాట్ఫామ్ అండి. నిజంగా చెప్పాలంటే కరోనా టైంలో యూట్యూబ్ చాలా మందికి చాలా హెల్ప్ చేసింది. ఎందుకంటే కరోనా టైంలో అందరం ఇంట్లో కూర్చొని మనము వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తే యూట్యూబ్ చాలా మందికి పేమెంట్ ఇచ్చింది.
సో యూట్యూబ్ అనేది నాకు చాలా రెస్పెక్ట్ యూట్యూబ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కరోనా పాండమిక్ టైంలో చాలా హెల్ప్ చేసింది యూట్యూబ్. చాలామంది హెల్ప్ చేసింది. బికాజ్ మోనిటైజేషన్ ఆల్రెడీ అయిన వాళ్ళకి వీడియోస్ పెడితే వాళ్ళకి పేమెంట్ ఇచ్చింది యూట్యూబ్. కరోనా టైంలో చాలామంది కుకింగ్ వీడియోస్ స్టార్ట్ చేశారు, వ్లాగ్స్ స్టార్ట్ చేశారు, ఎడ్యుకేషన్ కంటెంట్ క్రియేట్ చేశారు. ఇంట్లో ఉండి కూడా టాలెంట్ని ప్రపంచానికి చూపించాం. అది నిజంగా చెప్పండి ఎంత గ్రేట్ న్యూస్ అనేది. నేను పర్సనల్గా నమ్ముతాను యూట్యూబ్లో సక్సెస్ అంటే ఓవర్ నైట్ కాదు. ఫస్ట్ డేస్లో వ్యూస్ తక్కువ ఉంటాయి, సమ్టైమ్స్ 0 వ్యూస్ కూడా ఉంటాయి. కానీ మనం స్టాప్ కాకుండా కంటిన్యూ చేస్తే స్లోగా గ్రోత్ ఇస్తుంది. నిజంగా అండి, ఈరోజు మనం ఒక వీడియో అప్లోడ్ చేస్తే ఈరోజు మనకి 10 వ్యూసే కనిపించవచ్చు, నెక్స్ట్ డేకి 40-50 వెళ్ళిపోతాయి. ఆ నెక్స్ట్ డేకి ఎక్స్పెక్ట్ చేయలేనంత 5K 10K వెళ్ళిపోతాయి. అంటే ఫస్ట్ డే ఒక వ్యూస్ తక్కువ వచ్చాయని చెప్పి మనము వదిలేసి హోప్ వదిలేసుకుంటే మనం అక్కడితోనే మన జర్నీ అనేది స్టాప్ అయిపోతుంది. అలా కాకుండా మన కంటెంట్ని నమ్ముకొని ఈరోజు ఈ వీడియో పెట్టాము, ఇంకా నెక్స్ట్ వీడియో గురించి ఆలోచించాలి. నెక్స్ట్ వీడియో గురించి ఆలోచిస్తే మనకి ఏ ప్రాబ్లం అనేది ఉండదు. నిజంగా చాలామందికి నేను ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇంపార్టెంట్ ఏంటంటే ఒరిజినాలిటీ ఉండాలి, కాపీ చేయకూడదు. మన ఓన్ వీడియో షేర్ చేయాలి, ఆడియన్స్ని రెస్పెక్ట్ చేయాలి, జెన్యున్ వాల్యూ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు నా ఓన్ వీడియో నేను ఎంతో కష్టపడి వీడియో షూట్ చేశాను. వీడియో షూట్ చేసినప్పుడు నా ఒరిజినాలిటీ ఉంటే యూట్యూబ్ ఏం చేయదు. అలా కాకుండా వేరే వీడియోస్ని నేను నా ఛానల్లో అప్లోడ్ చేసుకుంటే ఆ టైంకి వ్యూస్ వస్తాయి. కానీ ఆ తర్వాత ఎట్లయినా కానీ మనకి ఆటోమేటిక్గా మనకి ఒరిజినల్ క్రియేటర్ ఏంటనేది యూట్యూబ్ ఫైండ్ అవుట్ చేసేస్తుంది. సో ఆ టైంలో మనకి ఓకే అయిపోయింది కదా అని చెప్పి వదిలేస్తే మాత్రం నేను చేసిన మిస్టేక్ అదే. సో ఆ మిస్టేక్ అయితే మీరు చేయొద్దు, ఎందుకంటే నేను అక్కడ మిస్టేక్ చేశాను. సో ఆ మిస్టేక్ చేయడం వల్లే నాకు ఈరోజు మానిటైజేషన్ అనేది ఆగిపోయింది. సో ఆ టైంలో నేను శారీస్ వీడియో చేస్తుండే. సో ఆ టైంలో నేను మీ అందరికీ తెలుసు కదా, నేను మీకు ఇంతకుముందే నేను స్టోరీ అంతా చెప్పాను. సో అట్లా ఒరిజినల్ క్రియేటర్ దగ్గర నుంచి నాకు శారీస్ వీడియోస్ అనేది వచ్చేవి. సో నేను అవి డైరెక్ట్గా చూసుకోకుండా మ్యూజిక్ ఉందా లేదా అనేది, ఈ శారీ వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో ఉందా లేదా అనేది నేను తెలుసుకోకుండా నేను అప్లోడ్ చేసేసేదాన్ని. సో అట్లా అప్లోడ్ చేయడం వల్ల అండ్ అలాగే నేను క్రోమ్లోకి వెళ్ళి చెక్ చేసుకునేదాన్ని కాదు. అంటే మనకు ఒక డెస్క్టాప్ ఉంటుంది కదా, ల్యాప్టాప్ లేకపోతే మాకు మొబైల్లోనే క్రోమ్ డెస్క్టాప్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి ఈ వైటీ స్టూడియోలో కాకుండా క్రోమ్ డెస్క్టాప్లో మనం లాగిన్ అయితే మనకి డైరెక్ట్గా కంప్యూటర్లో ఎలా అయితే విజిబుల్ అవుతుందో మన ఛానల్ అనేది, అక్కడ ఇంకొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ అనేది అక్కడ మనం చేంజ్ చేసుకోవాలి. సో అక్కడ చేంజ్ చేసుకుంటే మనకి యూట్యూబ్ పాలసీ అనేది అర్థమైంది. అంటే మనకి యూట్యూబ్ ఈ సాంగ్ చేసుకోవచ్చా లేదా, అప్లోడ్ అని కొట్టిన తర్వాత వైటీ స్టూడియోలో మనకి కొన్నిసార్లు కనిపిస్తుంది ఇది షార్ట్ పాలసీ ఉంది, సో మీరు రిమూవ్ చేయొచ్చు. బట్ మీరు రిమూవ్ చేస్తారా అనేది అవన్నీ సంబంధించి మనకి ఇక్కడ కొంత ఉంటుంది. బట్ ఇన్ డీటెయిల్గా వీడియో అప్లోడ్ చేయాల్సింది మాత్రం మనం యూట్యూబ్ డెస్క్టాప్ సైట్లోనే మనం వీడియో అనేది అప్లోడ్ చేయాలి. సో ఆ టైంలో నేనేం చేశాను, జస్ట్ మన నార్మల్ క్యామ్లో మనకు ఉంటుంది కదా వైటీ షార్ట్స్లో, జస్ట్ అప్లోడ్ బటన్ క్లిక్ చేసేదాన్ని అండ్ ట్యాగ్స్ హ్యాష్ ట్యాగ్స్ అవన్నీ నార్మల్గా యాస్టీస్గా అప్లోడ్ చేసేదాన్ని. అండ్ అలాగే నేను చెక్ చేసుకునేదాన్ని కాదు, అంటే ఇది షార్ట్ పాలసీ అవుతుందా లేదా, ఈ వీడియో అనేది ఉందా లేదా అనేది క్రోమ్ డెస్క్టాప్కి వెళ్ళి నేను చెక్ చేసుకునేదాన్ని కాదు. అట్లా ఒక 2 months నాకు చెక్ చేసుకోకుండా శారీస్ వీడియోస్ రావటం, నేను అప్లోడ్ చేసేదాన్ని, నాకు వ్యూస్ వచ్చాయి. సో నాకు మానిటైజేషన్ అవుతుంది అంటే నేను అప్లోడ్ చేసింది షార్ట్స్, నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేదు, శారీస్ వీడియోస్ జస్ట్ షార్ట్స్ అప్లోడ్ చేసేదాన్ని. సో షార్ట్స్ అప్లోడ్ చేస్తే మనకేంటంటే యాడ్స్ అనేది మధ్యలో ఇస్తారు, కానీ లాంగ్ వీడియోలో అయితే ఇన్ మిడిల్ వచ్చేది మనకి షార్ట్స్. సో నాకేంటి రెవెన్యూ యాడ్ అవుతూ ఉండేసరికి నేను పట్టించుకోలేదు. సో నాకు అక్కడ నేను యూట్యూబ్ పాలసీస్ని బ్రేక్ డౌన్ చేయటం వల్ల నాకు ఇట్లా మానిటైజేషన్ ఇష్యూ అయితే రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది. సో నేను శారీస్ వీడియోస్ యూజ్ చేశాను. సో ఆ మిస్టేక్ వల్ల నాకు రీయూజ్డ్ కంటెంట్ అయితే వచ్చింది. నాకు ఇక్కడ కరోనా టైంలో యూట్యూబ్ గురించి చెప్పాను కదా, నిజంగా నాకు అనిపించేది ఏంటంటే చిన్నప్పుడు నాకు యాంకరింగ్ అవ్వాలంటే చాలా ఇష్టం. కుకింగ్ ఛానల్స్ చూసి స్టార్ మహిళ ఇవన్నీ చూసి ఏంటంటే నాకు యాంకరింగ్ అంటే చాలా ఇష్టం కదా. సో నాకంటూ నేను కుకింగ్ చేసుకునేటప్పుడు ఇట్లా మాట్లాడుకునేదాన్ని నేను. సో అట్లా మాట్లాడుకుంటూ ఉండేదాన్ని. ఆ తర్వాత నాకు యూట్యూబ్ గురించి తెలిసింది. సో యూట్యూబ్ గురించి తెలిసిన తర్వాత నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మీ అందరికీ దీని బిఫోరే కదా నేను స్టోరీ అనేది చెప్పాను.
యూట్యూబ్ చాలా మంచి ప్లాట్ఫామ్ అండి. ఎందుకంటే మనకి చాలా ఫ్రీడమ్ ఇస్తుంది. మన ఓన్ వాయిస్ ఉండాలి. మన టాలెంట్‌ని, మన క్రియేటివిటీని ఎక్స్‌ప్రెస్ చేయడానికి చాలా బిగ్ ఆపర్చునిటీ. మన వాయిస్, మన టాలెంట్, మన క్రియేటివిటీ. మనం మన ఓన్‌గా మనమేంటి అనేది సెల్ఫ్ ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి యూట్యూబ్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఫోన్ ఉంటే చాలు. యూట్యూబ్ ఒక మొబైల్ ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే మనము మన టాలెంట్ని ప్రపంచానికి చూపించుకోవచ్చు. అవునా కదా చెప్పండి. అందుకే నేను చెప్పాలనుకుంటున్నా, యూట్యూబ్ని ఓన్లీ మనీ కోసం కాదు, ప్యాషన్తో స్టార్ట్ చేయండి. కాన్స్టెన్సీ మెయింటైన్ చేయండి. గ్రోత్ ఆటోమేటిక్గా అదే వస్తుంది. నిజం చెప్తున్నా కదా, గ్రోత్ ఆటోమేటిక్గా వస్తుంది. నాకు చాలా బాగా ఇచ్చింది కూడా. సో చివరిగా ఒకటి మాత్రం చెప్తాను, స్మాల్ క్రియేటర్స్ అని డిస్కరేజ్ అవ్వకండి. ఎందుకంటే ప్రతి బిగ్ క్రియేటర్ కూడా ముందు స్మాల్ నెంబర్ నుంచే వస్తారు. వెంటనే వాళ్ళు పెట్టిన వెంటనే మిలియన్స్, ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ రారు. జస్ట్ వాళ్ళు కూడా జస్ట్ క్రియేట్ చేయాలి, అప్లోడ్ చేయాలి. అప్పుడు మనకి సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు గెయిన్ అవుతూ ఉంటారు. జర్నీ మీద, మన ఓన్ టాలెంట్ మీద మీరు ఫోకస్ చేయండి. ఇప్పుడు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, చేస్తూ ఉంటే మీకు ఒక సామెత తెలుసు కదా, తినగా తినగా వేము తీయగా ఉంటుందంట. సో అలాగే మనము యూట్యూబ్ జర్నీ వీడియోస్ చేసుకుంటూ వెళ్తే మనకు కూడా మంచి సక్సెస్ ఇస్తుంది. సో నేను యూట్యూబ్ ఛానల్లో రీయూజ్డ్ కంటెంట్ చేయటం వల్ల నేను యూట్యూబ్ అయితే స్టాప్ చేశాను. సో 1.5 ఇయర్ నేను యూట్యూబ్ని స్టార్ట్ చేశాను. కానీ మళ్ళీ నేను రీస్టార్ట్ చేయడానికి గల రీజన్ ఏంటి అనేది మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇవి ఇక్కడ నాకు 2022-23లో ఇక్కడ ఒక విషయం గుర్తొచ్చింది. నేను అప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటే, కుకింగ్ వీడియోస్ చేస్తూ ఉంటే ఫైనల్ అయిపోయిన తర్వాత, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అని చెప్పి సబ్స్క్రిప్షన్ లైన్ చెప్తాను. సో నాకు ఇక్కడ ఒక మాట గుర్తొచ్చింది. నన్ను ఒకళ్ళు అడిగారు, అక్క మీరు లాస్ట్ లైన్ చాలా బాగా చెప్తారు, అది మాత్రం ఎప్పుడు మీ వీడియోలో కంటిన్యూ చేయండి అక్క, అది ఆ లైన్ చాలా బాగుంటుంది, మీరు చెప్పే లైన్ నాకు చాలా బాగా నచ్చుతుంది అని చెప్పి నాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది. తను చాలా బాగా గుర్తొచ్చింది. తన పేరు శ్రవంతి అనుకుంటా. తన పేరు శ్రవంతి అనుకుంటా, కామెంట్స్లో చెప్పింది. సో నాకు ఇప్పుడు ఆ లైన్ గుర్తొచ్చింది. అలాగే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే, మీకు నచ్చితే, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నవీన్ దివ్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ వన్ మోర్, నేను 1.5 ఇయర్ ఎందుకు లేట్ చేశాను, మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి ఛాన్స్ ఏంటి, ఈ 1.5 ఇయర్లో నేనేం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.